శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఓకే, మనకి టాలీవుడ్లో అండి క్వాంటిటీ కన్నా క్వాలిటీకే మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కదా. కాదండి, చాలా మంది క్వాంటిటీకి ఎక్కువ ఇస్తారు. క్వాంటిటీకే, కానీ క్వాలిటీ ఏదైతే ఉందో అది ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు దాని గురించి. అంటే లాస్ట్ నెక్స్ట్ తరం కూడా చెప్పుకో విధంగా ఉంటాయి కదా. ఆ కోకు సంబంధించిన వ్యక్తినే ఈ రోజు మనం మాట్లాడుకునేది. వెరీ గుడ్ సార్, చెప్పండి. ఆవిడ ఎక్కువ సినిమాలు చేయలే, అసలు నాకు తెలిసి ఒకే ఒక సినిమా చేసి ఇంకెవరున్నారు అర్థం చెప్పండి, మీరు చెప్పండి. సబిత గారు, సప్తపది విశ్వనాథ్ గారు. ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఆవిడ అన్ని అవార్డులు వచ్చాయి కదా, చేసిన ఒక్క సినిమాకి అంత పేరు సంపాదించుకున్నారు కదా, దాని తర్వాత ఎందుకో మరి ఆవిడ అసలు కంప్లీట్ గా ఇండస్ట్రీకి సంబంధించి దూరంగా ఉన్నారండి. అంటే అసలు సినిమాలు చేయటం కూడా ఇష్టం లేదు సార్ ఆవిడకు బిగినింగ్ లోనే. కానీ ఆవిడ నాట్యానికి చాలా కృషి చేసి నేర్చుకున్నారు ఆవిడ. ఓకే ఓకే, దాన్ని కె విశ్వనాథ్ గారు వదిలిపెట్టల. ఓకే, ఆవిడ చేయనంటే కూడా కె విశ్వనాథ్ గారు ఇంటికి వెళ్ళి ఇది కన్విన్స్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని, అమ్మ నీకు ఏది లేకుండా చేస్తాను, నా ఎడ్యుకేషన్ పోతుందండి, నా సంగీత ఇది పోతుంది, శిక్షణ పోతుంది అని, నాట్య శిక్షణ అది పోతుంది అంటే, కాదమ్మా నీకేం ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పేసి. ఏంటంటే అప్పట్లో ఇప్పుడు మనం ఎవరు పడితే వాళ్ళని తీసేసుకుని చేయించేద్దాంలే అనుకోవటం కాదు సార్. వాళ్ళు నేర్చుకున్న విద్యకి ఒక గౌరవం ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు దర్శకులు. ఇదివరకు దర్శకులు డెఫినెట్గా ఆయన విశ్వనాథ్ గారు సబిత గారిని పరిచయం చేశారు. చేసి అంత పేరు వచ్చిన తర్వాత కొంతమంది ఎందుకో ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం తర్వాత స్టాండర్డ్ అయ్యారు. కానీ ఆవిడకి ఎందుకోనంటే మళ్ళీ ఇక సినిమా చేయాలని అనిపించలే. అదే నాట్యం తర్వాత నా దీన్ని నాట్య ప్రదర్శనలతో నా జీవితాన్ని గడిపేస్తానని చెప్పేసి మ్యారేజ్ చేసుకుని, తర్వాత కంప్యూటర్ కోర్స్ ఎడ్యుకేషన్ చదివి బాగా చదివి ప్రాజెక్ట్ ఆఫీసర్గా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు ఆవిడ. ఓకే ఓకే, యూనో వాళ్ళ అమ్మాయిలు, ఒక అమ్మాయి హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక అమ్మాయి అమెరికాలో ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళ భర్తతో ఇక్కడ ఉన్న భర్త కూడా హైలీ అఫీషియల్. ఓకే ఓకే, అప్పుడే పెళ్లి చేశారు ఈ సినిమా అయిన తర్వాత. దాని గురించి కూడా ఒక విధంగా సినిమాలకు దూరం అయి ఉండొచ్చు. ఇచ్చేది భర్త హైలీ అఫీషియల్, బాగా ఏదో వచ్చేసాడు ఆయన. ఏమండి, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన ఇంటి పేరు భవిడిపాటి, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు ఆవిడ. ఏమండి, చేసింది ఒక సినిమా, పేరు తెచ్చుకుంది 10 కాలాల పాటు. అవార్డులు కూడా ఎన్నండి? 4 నంది అవార్డులు. 4 నంది అవార్డులు. బెస్ట్ ఇంటిగ్రిటీ నేషనల్ అవార్డు ఒకటి వచ్చింది. అంటే అది ఒకతను ప్రేమిస్తుంది, ఎవరు వేరే కులం అతన్ని. సోమయాజులు గారు తెలుసు కదా. అందుకని దాన్ని భర్త పెళ్లి చేసిన తర్వాత భర్త నుంచి పంపించేసి ప్రేమించిన వాడికి ఇచ్చి కట్టుబెట్టేస్తాడు ఆయన, సంప్రదాయ కుటుంబంలో పుట్టి. అది దాంట్లో ఇంటిగ్రిటీ అవార్డు అని ఇచ్చారు, నేషనల్ అవార్డు. అది నచ్చింది బాగా. ఏమండి, తండ్రి పోలీస్ ఆఫీసరు, తల్లి టీచరు. చాలా సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. బౌడిపాటి వారంటే తెలియదేం లేదు, అసలు లోక విదితమే. ఏమండి, ఉమా రామారావు గారి దగ్గర సంగీత నాట్య శిక్షణ చేర్చుకున్నారు. ఉమా రామారావు గారి దగ్గర అంటే పి శివశంకర్ గారు అని మినిస్టర్ ఉండేవాడు ఇదివరకు. వాళ్ళ అబ్బాయికి అలేఖ్య అనే అమ్మాయిని పెళ్లి చేశారు. అలేఖ్య అమ్మాయి డాన్సర్ని, ఆవిడ కూడా ప్రముఖ డాన్సరు. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఎవరు, సబితాను అలేఖ్య క్లాస్మేట్స్. ఉమా రామారావు గారి దగ్గర వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళు అనమాట. ఎక్కడ ప్రాపర్? ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు. పుట్టింది హైదరాబాద్, ఇక్కడే మొత్తం చదువు ఇక్కడే. తర్వాత ఇక్కడ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ గవర్నమెంట్ కాలేజీలో, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో చేశారు ఆవిడ, సవిత గారు. అక్కడ నేర్చుకున్నారు ఆవిడ. కోటిలోనే ఎక్కడ ఉందనుకుంటుంది.
మ్యూజిక్ అండ్ డ్యాన్స్ గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ త్యాగరాయ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీ, కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అని కోటిలో ఉందనుకుంటా. అందులో డ్యాన్స్ స్కూల్లో నేర్చుకున్నారు ఆవిడ మొత్తం. ఉమారామారావు గారి దగ్గరే కాకుండా సర్టిఫికేషన్ కోసం ఈవిడ అక్కడ కూడా టీచర్ అనుకుంటా, ఉమారామారావు గారు, ఏది ఆ కాలేజీలో. అలాగా శాస్త్రీయ నాట్య శిక్షణ చాలా బాగా పొంది అరంగేట్రం చేసి చాలా ప్రదర్శనలు ఇచ్చారు ఏమండి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశారు, ఇచ్చి అరంగేట్రం ఇచ్చి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. చాలా మంచి పేరు వచ్చింది ఆవిడకి. మంచి పేరు వచ్చిన తర్వాత ఒకసారి ఈ శంకరాభరణం తీసిన తర్వాత విశ్వనాథ్ గారు నెక్స్ట్ ఆయన ముందేమో సంగీతం గురించి తీశారు శంకరాభరణం. తర్వాత ఏం చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు ఈసారి నాట్యం గురించి తీద్దాం అనుకున్నారు ఆయన. విశ్వనాథ్ గారి ఆలోచన అట్టే వెళ్తాయి. ముందు మ్యూజిక్ గురించి శంకరాభరణం తీశారు, సంగీతం రాగాల గురించి. ఈ నాట్యం గురించి తీద్దాం అనుకున్నప్పుడు నాట్యం చేసేవాడు, బాగా చేసేవాడు కావాలి, ఎవరున్నారు అంటే సినిమా ఆర్టిస్టులు కాకుండా ఒక ఫ్రెష్గా మనం నాట్యం నేర్చుకునే వాళ్ళని తీసుకొచ్చి చేద్దామని చెప్పేసి అనుకుని ఎంక్వైరీ చేస్తే రామారావు గారి శిక్షణలో ఈ ఇద్దరు చేస్తున్నారని తెలిసింది. తెలిస్తే ఒక ప్రదర్శనకి పిలిచారు విశ్వనాథ్ గారిని. అందులో కంబైన్డ్గా సబితా అలేఖ్య గారు చేశారు. ఒక ప్రోగ్రామ్కి సబితా అలేఖ్య గారు చేశారు. చేసినప్పుడు ఫస్ట్ అలేఖ్య గారు నచ్చారు ఆవిడకి, దీనికి విశ్వనాథ్ గారికి. పాపులర్ డాన్సర్ ఆవిడ. అలేఖ్య గారు నచ్చితే అలేఖ్య గారు అడిగితే నేను చేయనన్నారు. అంటే ఆ తర్వాత దాసనారాయణ గారు పిక్చర్లో చేశారు ఆవిడ ఒక క్యారెక్టర్. అంటే కాదు, దీనికి కారణం ఏంటంటే పి శివశంకర్ గారు వీళ్ళు కాంగ్రెస్ కదా, గురువుగారు అడగంగానే ఒప్పుకున్నారు ఆయన. ఫస్ట్ అడిగింది విశ్వనాథ్ గారు. ఆ తర్వాత ఓ ఆడదే ఓ మగాడు అని చెప్పేసి సినిమా చేశారు గుంటూరులో. అది పెద్దగా ఆడలేదు అనుకోండి, కానీ నాట్యానికి సంబంధించింది కాదు, అది ఒక రియలిస్టిక్ స్టోరీ. ఈ అవార్డులన్నీ ఆమెకు వచ్చాయి అంతే కదా, మిస్ అయింది. కానీ ఆ తర్వాత ఇంటర్నేషనల్గా ఆవిడ చాలా పేరు పొందారు అలేఖ్య గారు. అసలు ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శనలు ఇచ్చి ఆవిడ ఎన్ని అవార్డులు. చాలా కొరియోగ్రాఫర్గా, శిక్షకురాలుగా, టీచర్గా పనిచేశారు ఆవిడ. నాట్య శిక్ష చాలా ఎక్స్ట్రార్డినరీ పేరు వచ్చింది ఆవిడ అలేఖ్య గారు అంటే. ఏమండి ఏది మా మామగారు రాజకీయ నాయకుడికి మించి ఆవిడ పేరు తెచ్చుకున్నారు ఆవిడ. ఏమండి ఇలా ఉన్నప్పుడు వచ్చారు. ఆ తర్వాత రామారావు గారిని అడిగారు. అడిగితే అలేఖ్య గారు చేయనన్నారు. చేయనంటే అప్పుడు ఈవిడ గురించి చెప్పారు, సబిత గారి గురించి. సబిత గారి గురించి నేను చేయను, అప్పటికి నేను ఎడ్యుకేషన్లో ఉన్నాను, నేను ఇంకా నేను చేయను అన్నారు. అంటే అప్పుడు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అమ్మ చాలా సంప్రదాయబద్ధంగా తీస్తాను నేను సినిమా, నా గురించి డౌట్ పడక్కర్లేదు మీరు. అయితే మీ దీనికి మీ యొక్క క్యారెక్టర్కి ఏమాత్రం ఇది లేకుండా గౌరవప్రదంగా నేను తీస్తాను, నాట్యం గురించే తీస్తున్నాను సినిమా, అంచేత మరి నమ్మి నాకు ఇది ఇవ్వండి అని చెప్పి అడిగారు ఆయన. అంచేత ఒక ఆర్టిస్ట్ని ఒప్పించడానికి ఏం చేద్దంటే వాళ్ళు నమ్మించాల్సిన అవసరం కూడా ఉంది, దర్శకుడికి బాధ్యత కూడా. అది నాకు మయూరి సినిమా గుర్తొస్తుంది. మయూరి సినిమా గుర్తొస్తుంది, అదే కరెక్ట్. అప్పుడు కూడా ఆవిడ ఒప్పించారు. అవునవును, ముందు ఎవరినో అనుకున్నారు, ఎవరెవరినో అనుకుని కరెక్ట్ కాదని చెప్పి ఒరిజినల్ ఆవిడని ఒప్పించారు. రామోజీరావు గారి వల్ల సాధ్యమైంది, ఇది విశ్వనాథ్ గారి వల్ల సాధ్యమైంది. ఏమంటే విశ్వనాథ్ గారు అంటే గౌరవం ఉండబట్టి ఆ తల్లిదండ్రులు కూడా చెయ్యమ్మ పర్లేదు, ఒక సినిమా చెయ్యి, తప్పే ఉందని చెప్పేసి వాళ్ళు కూడా. ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి చేశారు, తల్లి టీచర్ కాబట్టి. అలాగ స్టార్ట్ అయింది సప్తపది. ఆ సప్తపదిలో నెమలికి నేర్పిన నడకలివి, ఆ పాట ఏమన్నా మర్చిపోతారా? మురళికి అందని పలుకులివి, సంగీత సాహిత్య నృత్యాభినయ వేళ సాగాలి నా నాట్యహేళ, నెమలికి నేర్పిన నడకలివి, ఇలా పాడుతా ఉంటాం, డ్యాన్స్ చేస్తాం. ఆ డ్యాన్స్ ఎవరు మర్చిపోరు. సో దాంట్లో విపరీతమైన పేరు వచ్చేసింది ఆవిడకి. ఆ పాట ఒక్క పాట ఒక సినిమా, ఆవిడ జీవితానికి మెచ్చుకోవచ్చు ఆవిడని. ఇంకేంటంటే కళ పట్ల ఎంత అభిరుచి ఉంటే కానీ అలాంటి సినిమాలు చూసి అభినందించలేరు. అంటే మన ప్రేక్షకుల్లో కూడా వాళ్ళ అంతటి
అభిరుచి ఉన్నవాళ్ళు కాబట్టి ఆ సినిమాని ఆదరించారు. విశ్వనాథ్ గారి సినిమాలు అన్నిటి కూడా ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తుంది అంటే దీనికోసమే. అంచేత కళాభినవేశం అయిపోయిన తర్వాత ఇక అవకాశాలు వచ్చేసినాయి సబిత గారికి. అబ్బాయి అస్సలు లేదు అన్నారు. ఇమ్మీడియట్గా ఆవిడ ఏం చేశారంటే ఇప్పుడు చేరారు. ఈ సినిమా అయిన తర్వాత కాలేజీలో చేరారు. ఆ త్యాగరాయ కాలేజీలో చేరి సర్టిఫికేట్ తీసుకున్నారు. సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇది అయిన తర్వాత ఒకసారి అమర్పూర్ణ స్టూడియోకి ఏదో సందర్భంలో ఫంక్షన్కి వెళ్తే నాగేశ్వరరావు ఉన్నారు. సారీ, నాగేశ్వరరావు గారు కలిశారు. అమ్మా సబిత, నీ సినిమా చూశానమ్మా నేను, కానీ నువ్వు సినిమాలు ఒప్పుకోవట్లేదంట, నీ కోసం సినిమాలు ఎన్నో వెయిట్ చేస్తున్నాయి తల్లి అన్నారు నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోలో. కానీ నాకు ఇష్టం లేదండి, కానీ నాకు ఒకటే ఒక కోరిక ఉంది. నా నాట్యంలో నేను నేర్చుకున్న నాట్యం అందరి దగ్గర నేర్చుకున్నాను, కానీ వెంపటి శనిసత్యం గారి దగ్గర నేర్చుకుంటే తప్ప నా నాట్యానికి సంపూర్ణత్వం రాదని ఒక ఫీలింగ్ ఉందండి. కానీ ఆయన సినిమాల్లో చేసిన వాళ్ళకి ఆయన ఛాన్స్ ఇవ్వరంట, అది విన్నాను అని, అది ఒకటేనండి నా కోరిక అని ఎక్స్ప్రెస్ చేశారు అంతే ఆవిడ. నాగేశ్వరరావు విన్నారు. విన్న తర్వాత మెడ్రాస్ వెళ్ళినప్పుడు అవి ఏం చేశారంటే, మెడ్రాస్ వెళ్ళినప్పుడు వెంకట శనిసత్యం గారు చెప్పి, ఏంటి మీరు ఇదే సినిమాల్లో చేస్తే ఎవరన్నారట్టుగా ఫ్రెష్గా అయితేనే అబ్బాయిలు అయితేనే మీరు నేర్పిస్తానట, ఆ అమ్మాయిని మీరు ఆవిడ యొక్క కోరికను మన్నించాలి, మీరు మీ దగ్గర చేయాలని, మీ దగ్గర చేస్తే తప్ప తన జీవితానికి ఇది లేదని చెప్పి ఫీల్ అవుతున్నారు ఆవిడ. అంచేత మీరు సబిత గారిని చేర్చుకోండి ఏఎన్ఆర్ గారు చెప్పారు. ఏఎన్ఆర్ గారు చెప్పారు మెడ్రాస్ వెళ్ళినప్పుడు. మెడ్రాస్ వెళ్ళినప్పుడు చెప్తే అప్పుడు సబిత గారికి చెప్తే, ఎంచేదంటే సినిమాలు నా దగ్గర కూడా సినిమాలు ఉన్నాయన్నా కూడా ఆయన ఆవిడ చేయనన్నారు. అదే మైండ్లో పెట్టుకోవాలా. అవును, కళాకారుల హృదయాలు చూడండి మీరు. కరెక్ట్. అక్కినే నాగేశ్వరరావు ఉన్నారు, నేను సినిమాలు చేయనండి అని పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్తే ఈగో ఫీల్ అవుతారు ఎవరైనా. అవును, జనరల్గా ఏమంటే అంటే నేను చెప్తే కూడా చేయవా అన్నట్టుగానే అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని కదా ఆయన. అంచేత ఆయనకు కూడా చెప్పింది, నాకు ఆ కోరికలు ఏమి లేవండి, సినిమాలు చేయాలని చెప్పి సినిమా అని చెప్పారు. చెప్తే అప్పుడు నాగేశ్వరరావు గారి రికమెండేషన్ తోటి సబిత గారు వెళ్ళి 5 సంవత్సరాలు నేర్చుకున్నారు అక్కడ. 5 years. ఇంచేదంటే హేమమాలిని, రేఖ వీళ్ళందరూ అక్కడ క్లాస్మేట్స్ వెంపటి శనిసత్యం గారి దగ్గర అక్కడ నేర్చుకుంటున్నారు. మంజు భార్గవి అందరూ. ఏమండి, అందరూ లేని వాళ్ళు ఎవరు లేరు. అంటే వెంపటి శనిసత్యం గారిని టచ్ అయిన ఆర్టిస్ట్ డ్యాన్స్లో ఎవరు లేరండి మెడ్రాస్లో. ఆయన దగ్గర నేర్చుకుంటే అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, శుభగారిని ఈయన డ్యాన్స్ మాస్టర్ అయిన వేదాంతం రాఘవయ్య గారు దర్శకుడు, దేవదాస్ డైరెక్టరు, ఆయన డ్యాన్స్ మాస్టర్ కూడా. ఆయనకి డ్యాన్స్ తెలుసుండి, కూచిపూడి డ్యాన్స్ తెలుసుండి తన కూతుర్ని వెంపటి శనిసత్యం గారి దగ్గర నేర్పించాడు ఆయన, తన బిడ్డల్ని, సూర్యప్రభను, శుభగారిని. ఇది మనం గుర్తు చేసుకుంటాం. ఏమండి, అంతటి నాట్యాచార్యులు ఆయన. ఆయన దగ్గర నేర్చుకుంటే అంత ఆనందిస్తారు జనాలు. ఇది అయింది. అయిపోయిన తర్వాత ఇక 5 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత ఇదంతా అనేకమైన ఇంటర్నేషనల్గా కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చాలా ఇది వచ్చింది. తర్వాత ఒక హైలీ అఫీషియల్ తోటి వివాహం చేశారు తల్లిదండ్రులు. ఇక దీంట్లో లేదని. ఆ తర్వాత ఆయన ఫారెన్ అనుకుంటా, ఫారెన్లో ఇది అయిన తర్వాత ఈ ఇద్దరు కుమార్తెలు పుట్టారు. 2 కుమార్తెలు పుట్టిన తర్వాత ఈవిడ ఊరుకోలే, కంప్యూటర్స్లో ఇచ్చేసి సర్టిఫికేట్ కోర్స్ చేసింది ఈవిడ. డిగ్రీ చదివి కోర్స్ చేసి సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నారు ఇక్కడ. చేస్తూ ఈ అమ్మాయిలు అమెరికా పంపించారు. పంపించిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు, ఇంకొక అమ్మాయి ఏదో ఇచ్చేస్తున్నారు అక్కడ. ఇద్దరు అక్కడే సెటిల్ అయ్యారు మొత్తం. ఏమండి, ఇలాగ ఈవిడ ఇక్కడ, ఈ భార్యాభర్తలేమో ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఈవిడ జాబ్ చేస్తూ వీళ్ళిద్దరూ హ్యాపీగా ఇక్కడే ఉన్నారు వీళ్ళు. ఆవిడకి అప్పట్లో 5,000 రెమ్యునరేషన్ ఇచ్చారంట. ఎవరో అడిగారు, మరి ఏంటి మీరు ఇంత ఇది వచ్చింది కదా, ఇంత చేశారు కదా మీరు,
5,000కి ఎలా ఒప్పుకున్నారు అని ఎవరో విలేకరు అడుగుతారు కదా, ఏమంటే 5,000 అని మీరు అంకెల్లో చూస్తున్నారు. లేదు, నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు దేశ విదేశాల్లో కూడా నాకు పేరు ప్రఖ్యాతలు వచ్చింది. అంటే దాన్ని లెక్కగేయరా మీరు? అంచేత ప్రతిదానికి డబ్బుతో లెక్కేయకూడదండి మీరు. అంచేత నాకు అంతకు మించిన సంతృప్తి, అంతకు మించిన పేరు ప్రఖ్యాతులు, అంతకు మించిన ఇది చాలా ఇప్పటికీ చెప్పుకుంటున్నారు సప్తపది సినిమా గురించి 40 ఏళ్ళు దాటినా కూడాను అని చెప్పి ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఒకటి నేను డబ్బు గురించి లెక్కేసుకోవచ్చు. ఆ టైంలో 5,000 అనేది పెద్దగా ఉంటేగా, పెద్దదేగా. కొత్త వాళ్ళకి మరి అదే కదా అదే కదా. రెమ్యునరేషన్. కొత్త వాళ్ళకి అంటే కాకపోతే ఏంటంటే అప్పట్లో అంతే ఉండేవి. అదే 85, 86 కదా ఆ టైంలో 5,000. అదే అంతే. ఆ టైంలో అంటే ఆ కొత్త వాళ్ళండి. అదే రైట్. రెమ్యునరేషన్ అంటే రెగ్యులర్ ఆర్టిస్ట్ కాదు కదా ఆవిడ. ఆ గౌరవప్రదంగా ఇచ్చారు ఒక పురస్కారం అంతే. రైట్. అంతే తప్ప రెమ్యునరేషన్ మాట్లాడుకుని కాదు ఇచ్చింది. అప్పట్లో మాట్లాడుకుని వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు హైఫై ఫ్యామిలీ వీళ్ళది కూడా. వీళ్ళు పోలీస్ ఆఫీసరు, ఆవిడ టీచరు. వీళ్ళదేమి తర్వాత విశ్వనాథ్ గారిని డబ్బులు అడిగి ఇది చేసేంత ఇది కాదు. అదే అయితే వాళ్ళెవరో క్వశ్చన్ వేసారు తప్ప అది క్వశ్చన్ సరైనది కాదు వాళ్ళకి. ఓకే. అలాగే వాళ్ళు నాకు వచ్చిన పేరు ముందు నాకు ఎన్ని వేలు ఎన్ని లక్షలకు ఇస్తే మాత్రం ఈ పేరు వస్తుంది నాకు. అంచేత నాకు డబ్బు మీద మమకారం లేకపోతే నేను సినిమాలో చేసేదాన్ని కదా అని అన్నారు. ఇది సబిత గారు అభిప్రాయం. అంటే కళాకారులు ఎలా ఆలోచిస్తారనే దానికి ఉదాహరణ ఈవిడ సబిత గారు. అలాగే అలేఖ్య గారు కూడా ఒక సినిమా చేసింది మా గురువు గారితో. అది కూడా శివశంకర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల మా గురువు గారు కూడా కాంగ్రెస్ పార్టీ అయినందువల్ల అలేఖ్య గారు ఒక సినిమాకి ఇచ్చారు. కానీ ఆవిడ ది గ్రేటెస్ట్ డ్యాన్స్ మాస్టర్ ఆఫ్ ఇండియా అది చెప్పుకోవాలంటే. ఈవిడ కంటే ఎక్కువ ప్రదర్శనలు ఆవిడ ఎక్కువ చేశారు ఆవిడ. అంచేత ఈ కళాకారులందరూ కొంతమంది ఎలా ఉంటారంటే మన తెలుగు సినిమాకి గౌరవాన్ని తెచ్చిన వాళ్ళలో వీళ్ళిద్దరు చేసింది ఒక సినిమా అయినా. అంచేతంటే విశ్వనాథ్ గారు అంటే ఆ కళారంగం అయింది కాబట్టి, నాట్యం కాబట్టి ఆయన అలా చేశారు. దాసరి గారు అది కాబట్టి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమా చేశారు అది. రైట్. కాకపోతే ఇద్దరు మంచి నాట్యమణులు.